బడ్జెట్ ఒక్కొక్క కాస్ట్ 8 crores అవుతుంది. అటువంటి ఈ రాష్ట్రంలో 37 సెంటర్లలో అన్ని కూడా ట్రాఫిక్ దీనికి సంబంధించి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ చేస్తున్నాం. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా ఎటువంటి పొల్యూషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ఫిట్నెస్ కు సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా కొంత కఠినతరమైనటువంటి నిబంధనలు పాటించడం ద్వారా ఇలా మామూలుగా మనం చూసాం. మన తెలంగాణలో వరదలు వస్తే ఒక 20-30 మంది చనిపోతే అది ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి వార్త. ఇలా మిగతా అనేక బస్సు యాక్సిడెంట్లు ఇతరత్ర జరిగినా 100-1000 చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్కల ప్రకారంగా సంవత్సరానికి 160,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఒక శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రంలో యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి రేషియోను దానికి పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని అందుకు 3-4 నిర్ణయాలు తీసుకొని, ఒకటేమో గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా అందరం కూడా మిగతా వాళ్ళందరం కూడా దానిలో భాగస్వాములై రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడం, క్షేత్రస్థాయిలో ఎక్కడికైతే రోడ్డు నిర్మాణం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడం, అది కాక డ్రైవింగ్ పట్ల డ్రైవింగ్ రూల్స్ పట్ల అవగాహన కలిగించడం, దానికి సంబంధించి యూనిసెఫ్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రతి పాఠశాలలో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఒక మ్యాప్స్ పెట్టాలని ఇప్పటికే విద్యాశాఖ ద్వారా కోరుతా ఉన్నాం. మా డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ తీసుకుంటాం. వచ్చే నెలలో రోడ్ సేఫ్టీ మంత్ ఉంది, అది వీక్గా ఉంటుండే దాన్ని మంత్ వైజ్ చేసి విద్యార్థులందరికీ దాని పట్ల అవగాహన రావాలి. జీబ్రా లైన్ అంటే ఏంది, సిగ్నల్ క్రాస్ అంటే ఏంది, ఓవర్ రైడింగ్ అంటే ఏంది, లెఫ్ట్ సైడ్ ఫ్రీ అంటే ఏంది, ఈ విధంగా అన్ని రకాలుగా అవగాహన కలిగినట్టయితే పిల్లలకు విద్యార్థి దశలోనే కనీసం నియమ నిబంధనలు పాటించి వాటిని ప్రాణాల నుంచి రక్షించబడతారనేటువంటి ఒక ఆకాంక్ష. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొంత ప్రభుత్వం మారిన తర్వాత రూల్స్ కఠినతరం చేయాలని కొత్తగా మేమేదో రూల్స్ తయారు చేయడంలో ఉన్న రూల్స్ తో పాటుగా సుప్రీంకోర్టు నిర్దేశన సూత్రాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8,000 మంది లైసెన్సులను రద్దు చేయబడ్డాయి. చాలా మందికి లైన్ క్రాస్ చేస్తానో, లైన్ సిగ్నల్ బ్రేక్ చేస్తానో, లేకపోతే ఓవర్ రైడ్ అంటే రకరకాల రూల్స్ కి అనుగుణంగా కాకుండా డ్రైవ్ చేసినట్టయితే యాక్సిడెంట్లు నిరోధించడానికి ఎవరి మీద వేధింపు కానీ ఇతరత్రా కానీ దయచేసి అనుకోవద్దు. ప్రాణం పోతుంది, ఆ ప్రాణం నుంచి రక్షించుకోవడానికి 1 నిమిషం ఆలస్యం అయితే జరిగే ముప్పేం లేదనేటువంటి చెప్పడానికి కొరకు కొన్ని నిబంధనలు చట్టంలో కఠినతరంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టులో ఉన్న నిర్దేశ సూత్రాలను గట్టిగా అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఈ మధ్యలో ఆయన చేయనటువంటి నీలంబర్తి గారు చాలా ఆకాంక్షతోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు కూడా ఆ పట్టుదలతోటి మనం ఈ రాష్ట్రంలో కనీసం కొన్ని ప్రాణాలను రక్షించినట్టయితే మన విధి నిర్వహణకు ఒక సార్థకత వస్తుందనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం అనుమతి తీసుకొని కొన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. తెలంగాణ వాహనదారులందరూ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూనే రూల్స్ పాటించినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందేటువంటి అవకాశం ఉండదు. దాని తదుపరి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం రాదు. వాళ్ళ పేరు మీద వాహనాలు రిజిస్ట్రేషన్ కావు. ఒకవేళ వాహనంలో కేసీ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత నడిపితే కూడా అతను ఒకవేళ పట్టుబడ్డట్టయితే కఠినంగా కేసుతో పాటుగా వాహనాన్ని సీజ్ చేసే విధంగా అవసరం అంటే మాడిఫికేషన్ చేసైనా కూడా అటువంటి విధంగా కఠినంగా అమలు చేయాలనేటువంటి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒకటే ఊరికి ఎన్ఫోర్స్మెంటే కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు. వాళ్ళందరి లోపల చిన్నప్పటి నుంచే పిల్లల స్థాయి నుంచే ట్రాఫిక్ రూల్ పాటించాలి అనేటువంటి కుటుంబాలు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కుటుంబ పెద్దలు చనిపోతే ఒక్కొక్క కుటుంబం మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఉండడానికి కొరకు ర్యాష్ డ్రైవింగ్ ఉండకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ
డ్రైవింగ్ చేసే విధంగా అన్ని రకాలుగా మా శాఖ తరఫున చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ఆర్టీసీ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఈ నియమ నిబంధనలు అన్నిటిగా వర్తిస్తాయనేటువంటి వాటి సందర్భంగా మరిగిస్తూ, ఇది కాకుండా కూడా పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, లేదా ఇంకా ఎక్కడైనా పొరపాటు జరగకుండా ట్రాన్స్పరెంట్ గా మా యొక్క ట్రాఫిక్ నిబంధనలు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మేము మా దాంట్లో ఇంటర్నల్ గా రిఫార్మ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా కొత్తగా 113 మంది వెహికల్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి క్లియర్ అయి త్వరలో రాబోతా ఉంది. వాళ్ళకు కూడా ఒక సమగ్ర శిక్షణ ఇచ్చి మొత్తం 113 మందిని ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు వినియోగించాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది అనే మాట మనవి చేస్తూ, ఈ రోజు తీసుకొచ్చినటువంటి పాలసీల ద్వారా ఏదైతే స్క్రాప్ పాలసీ కావచ్చు, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావచ్చు, సారథి వాహన పాలసీ ఇంప్లిమెంట్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగజేస్తూ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేసే విషయాలకు సంబంధించిన విషయాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి అని ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాను. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రొసీజర్స్ ప్రకారంగా పోతాం. ఇక్కడ కూడా దానికి సంబంధించిన డివియేషన్స్ ఏముంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్, మిగతా రాష్ట్రాల్లో తిరిగి వచ్చినటువంటి విధానాలకు అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి. స్క్రాపింగ్ పాలసీకి సంబంధించినటువంటి మీకు ఆ జీవో దాని డీటెయిల్స్ మా కమిషనర్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నమస్కారం.